కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ పెంచిన ఎరువుల ధరలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో తాళ్లరేవు తహసీల్దార్ కార్యాలయం ముందు భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వల్లు రాజుబాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగం పట్ల తీసుకుంటున్న నిర్ణయాలు దేశ రైతాంగాన్ని కోలుకోలేని దెబ్బతీస్తున్నాయని మండిపడ్డారు. చీటికి మాటికి ఎరువుల ధరలు పెంచడం వలన పెట్టుబడి ఖర్చులు భారమై సొంత భూములున్న రైతులే వ్యవసాయానికి దూరం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో మరో వృత్తి తెలియక కేవలం జీవనాధారం కోసం కౌలు వ్యవసాయం చేసుకుంటున్న రైతులు పెరుగుతున్న పెట్టుబడులను భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని లేదా వలసలు పోతున్నారన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో వ్యవసాయం చేసే రైతే కనుమరుగవుతారని, దేశంలో తిండి గింజలు దొరకక ఇతర దేశాలపై ఆధారపడవలసి వస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన ఎరువుల ధరలను తక్షణమే తగ్గించాలని, ఎరువులపై ఇచ్చే సబ్సిడీని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే పూర్తిగా భరించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఎరువుల బిల్లులను వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. ఎరువుల బ్లాక్ మార్కెట్లను కఠినంగా అరికట్టాలని, యూరియా కొరతను సాకుగా చూపిస్తూ రైతులకు అవసరం లేని ఇతర వస్తువులను, మందులను బలవంతంగా అంటగట్టే పద్ధతిని స్వస్తి పలకాలన్నారు. క్వింటా ధాన్యానికి 3,600 రూపాయల గిట్టుబాటు ధర కల్పించాలని, పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరగడం వలన ట్రాక్టర్లు, వరికోత యంత్రాల అద్దెలు పెరిగి రైతులపై అదనపు భారం పడుతోందని, అందువలన పెట్రోల్, డీజిల్, గ్యాస్ మరియు నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించి సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ఈ ధర్నా అనంతరం కౌలు రైతుల సంఘం నాయకులు తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని స్థానిక తహసీల్దార్ కార్యాలయ అధికారులకు సమర్పించారు. ఈ కార్యక్రమంలో కౌలు రైతుల సంఘం మండల అధ్యక్షులు చల్లా సంతోష్ కుమార్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు టేకుమూడి ఈశ్వరరావు, ఎండీడబ్ల్యూ మండల అధ్యక్షులు కన్నిడి వెంకటరమణ, తణుకు రాంబాబు, పెమ్మడి వెంకటరెడ్డి, వాసంశెట్టి సత్యబాబు, మేడిశెట్టి సత్యబాబు, దంగెటి విఘ్నేశ్వరరావు, గోవాల ఏడుకొండలు, నల్లి ఏడుకొండలు పెద్ద సంఖ్యలో కౌలు రైతులు పాల్గొన్నారు. పురుగు మందుల ధరలు పెంచి, విత్తనాల ధరలు పెంచి, అన్ని ధరలు పెంచి రైతులకి మోయలేని భారం మోపుతున్నటువంటి పరిస్థితి జరుగుతూ ఉన్నది. అందుచేత మొన్నే ఒక వారం రోజుల క్రితం సుమారు 150 నుంచి కాంప్లెక్స్ ఎరువులు 300 రూపాయల వరకు పెంచింది. ఇది సాలదన్నట్టుగా మళ్ళీ జూన్ నెలాఖరులో 300 రూపాయలు పైబడి మరి పెంచుతామని చెప్పి పార్లమెంట్ లో బిల్లు పెట్టారు. ఇప్పటికే పెరిగిన ఎరువులతోటి సతమతం అవుతున్నటువంటి రైతులు చెయ్యలేక వ్యవసాయం వదిలి, కాడు వదిలి పట్టణాలకు వలసలు పోతా ఉన్నారు. ప్రతి గ్రామంలో కూడా గత 5 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కూడా సుమారు ప్రతి గ్రామంలో కూడా సుమారు 40 నుంచి 60-70 మంది వలసలు పోతా ఉన్నారు. ఇప్పటికే భూ యజమానులు, సొంత భూములు కలిగినటువంటి రైతులు వ్యవసాయం గిట్టుబాటు లేక వలస పక్కన వ్యాపారాలకు పోతా ఉంటే, ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో జీవనాధారం లేక కౌలు వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులు కూడా ఈవేళ వ్యవసాయం చేయలేనటువంటి పరిస్థితి. పెరుగుతున్నటువంటి ధరలు, అలాగే గిట్టుబాటు ధరలు లేకపోవడం. ఒకప్పుడు 2014లో భూపేంద్ర సింగ్ వడా కమిటీ కానీ, జయంతి ఘోష్ కమిషన్ కానీ, స్వామినాథన్ కమిషన్ కానీ ఆ రోజునే చెప్పారు C+2 50% ఇవ్వాలని చెప్పి. అంటే అర్థం ఏంటంటే, ఒక 100 రూపాయలు పెట్టుబడి పెడితే మరొక 50 రూపాయలు కలిపి ఇవ్వాలంటే 150 రూపాయలు మొత్తం ఇవ్వాలని చెప్పి అర్థం. అందుచేత ఆ రకమైనటువంటి ఆ రోజు కమిషన్ రిపోర్ట్లన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చింది. కానీ నేటికి కూడా ఈ వేళకి ఇప్పటి వరకు కూడా ఏం అమలు జరగలేదు. ఈ ఏళ నిజంగా యథార్థంగా ఇవ్వాలంటే ఒక కౌలు రైతు సంఘం తాళ్లరేవు మండల కమిటీ తరఫున స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద రైతులపై, కౌలు రైతులపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేస్తున్నటువంటి భారాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ధర్నాకు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ తరఫున మేము పూర్తి మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మధ్య కాలంలో మొత్తం పెట్రోల్, గ్యాస్, డీజిల్ ధరలు పెంచడం, ఎరువుల ధరలు పెంచడం, పురుగు మందుల ధరలు పెంచడం, ఆ విధంగా వ్యవసాయాన్ని నాశనం చేసే విధంగా, వ్యవసాయంలో అట్టడుగును పనిచేస్తున్నటువంటి కౌలు రైతులను అడ్డువిరిసే విధంగా ఈ ప్రభుత్వ విధానాలు కొనసాగుతున్నాయి. కాబట్టి వీటన్నింటినీ కూడా ఉత్సాహించుకోవాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేదంటే భవిష్యత్తులో ఈ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవసాయ కార్మికులు, కౌలు రైతులు, చిన్న సన్నకారు రైతాంగాన్ని కలుపుకొని ఈ ప్రభుత్వాల యొక్క గుట్టు బయట పెట్టి ఈ ప్రభుత్వాలు గట్టిగా నిలయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని మనం గమనించాలి. వాళ్ళు ఏంటంటే కూటమిగా ఉన్నామని చెప్పేసి